పట్టణ పోరులోనే స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే పట్టణ పోరులో అయితే గనక ఇక్కడ నగరాల్లో పట్టణాల్లో జరిగేటువంటి దాంట్లో ఈ మ్యానిపులేషన్ కుదరదు. ఖచ్చితంగా ఓపెన్ ఉంటుంది. అన్ని పార్టీల గుర్తుల మీదనే ఉంటాయి. జెడ్పీటీసీ ఎంపీటీసీ పల్లె పోరుల్లో కూడా కీలకమైనటువంటి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఇప్పుడు పంచాయతీ ఎన్నికలలో వైసీపీ రెబల్స్, తెలుగుదేశం రెబల్స్, జనసేన భారతీయ జనతా పార్టీలో జనసేన మీద బీజేపీ మీద జనసేన పోటీ చేసినటువంటి కూడా ఉన్నాయి. ఇవన్నీ బయట పడవు. ఎందుకంటే లోకల్గా ఉండే పల్లెలో తెలుస్తుంది ఎవరేంటి అనేటువంటి. దాంట్లో ఎవరి కాళ్ళు క్లెయిమ్ చేసుకున్నటువంటి సందర్భంలో తెలుగుదేశం 60%, 40% సాధించామని, వైసీపీ 80% సాధించామని, 82%. ఇటు జనసేన దాదాపు 22% ఓట్లును 75 దాకా గెలిచాము, 84 దాకా గెలిచామని చెప్తున్నటువంటి దశ. భారతీయ జనతా పార్టీ 50 దాకా గెలిచామని చెప్తోంది. ఇలాంటి దశలో జరుగుతున్నటువంటిది కీలకమైనటువంటి పరిణామం అని చెప్పచ్చు. మున్సిపల్స్లో స్పష్టత వచ్చేస్తుంది. మున్సిపల్స్లో పబ్లిక్ పల్స్ ఏంటనేటువంటిది స్పష్టత వచ్చేస్తుంది. 70% కనుక వైసీపీ గెలిస్తే ఇక దానికి సమీప భవిష్యత్తులో తిరుగులేదు. 60% గెలిస్తే కనుక రేపొద్దున ఇక టగ్ ఆఫ్ వార్కి సిద్ధం కావాల్సి ఉంటుంది. 60% కంటే లోపు వచ్చిందంటే కనుక ఆ పార్టీ పరిస్థితి నెక్స్ట్కి ఎత్తుక్కోవాలి అన్నటువంటి స్టేజ్ అనమాట. కాబట్టి అక్కడేం తీర్పిస్తారనేటువంటి దాని మీదనే ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంటుంది.